రైతు సోదరులకు నమస్కారం. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య పోషణ ఎంత అవసరమో అదేవిధంగా మంచి పంట కోసం నేల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. కానీ ఈరోజు వ్యవసాయ రంగంలో ఒక సవాల్ ఏంటంటే మన సాంప్రదాయ డిఏపిపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఇలాంటి సమయంలో డిఏపి లభ్యత చాలాసార్లు దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పంటకు సరైన సమయంలో అవసరమైన పోషకాలు అందించేటువంటి ప్రత్యామ్నాయ మార్గాల వైపు కూడా మనం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ఆలోచనతో వచ్చింది గ్రోమోన్ నానో డిఏపి. ఇది అత్యాధునిక నానో టెక్నాలజీ ఆధారంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ద్వారా భారతదేశంలో తయారు చేయబడిన నూతన ఉత్పత్తి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో నుంచి 70 నుంచి 80% కణాలు 50 నానోమీటర్ల కంటే చిన్నవిగా ఉంటాయి. దీంతో మొక్కలు పోషకాలను త్వరగా గ్రహిస్తాయి. స్ప్రే చేసిన 2 నుంచి 4 గంటల్లోనే దాదాపు 95% పోషకాలు మొక్కలు గ్రహిస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎకరానికి 1 లీటర్ గ్రోమోన్ నానో డిఏపి స్ప్రే చేయడం ద్వారా పంటను అనుసరించి సాంప్రదాయ డిఏపి మోతాదు 25 నుంచి 50 కేజీల వరకు మనం తగ్గించవచ్చు. ఇక ముఖ్యంగా స్ప్రే చేసుకునే విధానం చూసినట్లయితే ఎకరానికి 1 లీటర్ గ్రోమోన్ నానో డిఏపి స్ప్రే చేసుకోవాలి. దీన్ని 2 స్ప్రేలుగా వాడుకోవాలి. మొదటి స్ప్రే విత్తనాలు లేదా నాటినటువంటి 25 నుంచి 30 రోజుల తర్వాత మొదటి స్ప్రే శాఖీయ దశలో, రెండవ స్ప్రే విత్తనాలు లేదా నాటినటువంటి 40 నుంచి 45 రోజుల తర్వాత పూత దశకు ముందు మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. రైతులారా, పొలాల్లో దీన్ని వాడిన తర్వాత సాధారణంగా పంటలో మంచి వేరు వ్యవస్థ అభివృద్ధి, ఆకుల్లో మంచి పచ్చదనం, ముఖ్యమైన పెరుగుదల దశల్లో మెరుగైన పోషకాల లభ్యత, అలాగే దిగుబడి మరియు నాణ్యతలో మెరుగుదల వంటి సానుకూల ఫలితాలు మనకు కనిపిస్తాయి. అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే దీన్ని వాడడం సులభం, తీసుకెళ్లడం సులభం, మరియు ఇది ఆధునిక సాంకేతిక యొక్క ప్రయోజనాన్ని నేరుగా మీ పొలానికి అందిస్తుంది. కాబట్టి మీ పంటలో సరైన సమయంలో సరైన పోషణ ఇవ్వాలని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరియు మంచి దిగుబడి దిశగా ముందుకు సాగాలని కోరుకుంటే మీ వ్యవసాయంలో గ్రోమోన్ నానో డిఏపిని తప్పక వాడండి. ఎకరానికి 1 లీటర్ గ్రోమోన్ నానో డిఏపి వాడండి. మీ సాంప్రదాయ డిఏపి మోతాదు దాదాపు 25 నుంచి 50 కేజీల వరకు తగ్గించుకోండి. ధన్యవాదాలు.